ISPL T10 అంటే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. సో గల్లీ క్రికెట్లో ఉన్న టాలెంట్ని వెలికి తీసేందుకు కొత్తగా ఈ లీగ్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ లీగ్ని నిర్వహించబోయే కమిటీలో BCCI ట్రెజరర్ ఆశిష్ షేలర్ మరియు ముంబై క్రికెట్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అమోల్ కాళీ ఉన్నారు. అలాగే వీళ్ళిద్దరితో పాటు మన టీమిండియా ఫార్మర్ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఈ లీగ్కు మెంటర్గా ఉండబోతున్నారు. సో ఇదైతే కంప్లీట్లీ ఒక జెన్యూన్ లీగ్, ఎలాంటి మోసం లేదు. అండ్ ఈ లీగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే టెన్నిస్ బాల్తో ఆడబోతున్నారు. సో ఎగ్జాక్ట్లీ మనం గల్లీ క్రికెట్లో ఆడే ఆట ఎలా ఉంటుందో ఈ ISPLలో కూడా అలాగే ఉంటుంది. బట్ చేంజ్ ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్ స్టేడియంస్లో మ్యాచెస్ ఆడతారు, అంటే స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడే గ్రౌండ్స్లో మ్యాచెస్ ఆడతారు. సో ఈ లీగ్ అయితే ఖచ్చితంగా గల్లీ క్రికెట్లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ తమ టాలెంట్ను షోకేస్ చేసుకునేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక ISPL T10 లీగ్లో అయితే మొత్తం 6 టీంలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ 6 టీంలో వచ్చేసి హైదరాబాద్, శ్రీనగర్, ముంబై, బెంగళూరు, చెన్నై మరియు కోల్కతా. సో ఈ 6 సిటీస్ నుండి మొత్తం 6 టీమ్స్ ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ ఈ లీగ్లో ఆడబోయే టీమ్స్ యొక్క ఓనర్స్ గురించి కూడా ఆల్రెడీ అప్డేట్స్ వచ్చాయి. మన హైదరాబాద్ టీంకి రామ్ చరణ్ గారు ఓనర్ కాగా, శ్రీనగర్ టీంకి అక్షయ్ కుమార్, ముంబై టీంకి అమితాబ్ బచ్చన్, బెంగళూరు టీంకి రుతిక్ రోషన్ మరియు చెన్నై టీంకు సూర్య గారు ఓనర్స్గా ఉండబోతున్నారు. ఇంకా కోల్కతా టీం ఓనర్ ఎవరో ప్రకటించలేదు. సో ఈ 6 టీమ్స్ కలిసి అయితే ISPL T10 లీగ్ ఆడబోతున్నాయి. ఇక ఈ లీగ్ యొక్క షెడ్యూల్ చూసుకుంటే 2024లో మార్చి 2వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఓవరాల్గా ఈ లీగ్లో మొత్తం 19 మ్యాచ్లు ఆడబోతున్నారు. ఇక లీగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎవరైనా సరే ఈ లీగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే గల్లీ క్రికెట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్ క్రికెట్ వరకు ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా ఈ లీగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా లేదు. మీలో టాలెంట్ ఉంటే చాలు ఈ లీగ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు ఈ లీగ్ కోసం ఒక ప్లేయర్గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అదేంటంటే మీరు ISPLT10.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్ళాక రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అండ్ ఇలా మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయమని అడుగుతుంది. అంటే ఈ లీగ్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీని పే చేయమని అడుగుతారు. సో ఆ ఫీజు వచ్చేసి 1179 రూపాయలు. ఇక మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అయితే లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. అండ్ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఇక ఇలా లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డ్తో పాటు ఫోటోను అప్లోడ్ చేయాలి. అలాగే మీ పెర్ఫార్మెన్స్ వీడియో క్లిప్స్ని కూడా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వాటిని బేస్ చేసుకుని ముందు ఆన్లైన్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయితే మీకు ఒక గోల్డెన్ టికెట్ ఇస్తారు. సో కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్, అంటే గోల్డెన్ టికెట్ వచ్చిన ఆటగాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అంటే నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్న సిటీకు ఫిజికల్ ట్రయల్స్ కోసం పిలుస్తారు. సో ఈ ఫిజికల్ ట్రయల్స్ కనుక మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ ఆ లెవెల్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక గ్రీన్ టికెట్ ఇస్తారు. ఇక అలా గ్రీన్ టికెట్ వచ్చిన ఆటగాళ్ళందరినీ ఆ తర్వాత ముంబైలోని ఫైనల్ ట్రయల్స్కి తీసుకెళ్తారు. అంతే ఇక్కడ మరి కొంతమంది ప్లేయర్స్ని ఫిల్టర్ చేసి చివరికి 350 మంది ఆటగాళ్ళకు బ్లూ టికెట్ ఇస్తారు. సో ఈ బ్లూ టికెట్ వచ్చిందంటే ఆ ప్లేయర్ ఇంకా ఆప్షన్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే ఫైనల్గా సెలెక్ట్ చేసిన 350 మంది ప్లేయర్స్కి ఒక ఆప్షన్ నిర్వహిస్తారు. సో ఇప్పటివరకు నేను చెప్పిన మొత్తం ప్రాసెస్ని ఒక టైం లైన్లో చెప్తా, అంటే డేట్స్ వైజ్ చెప్తా. సో ఈ లీగ్ కోసం అయితే మీరు 2024 జనవరి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్కి ఇంకా ఆల్మోస్ట్ 18 డేస్ టైం ఉంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయినట్టే నెక్స్ట్ 2 or 3 డేస్లో గోల్డెన్ టికెట్ యొక్క ట్రయల్స్ నిర్వహిస్తారు. అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ప్లేయర్స్ ఏ సిటీస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సిటీస్లో ఫిజికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించి అయితే డేట్స్ క్లియర్గా లేవు. మేబీ గోల్డెన్ టికెట్ ఇచ్చినప్పుడు అందులోనే చెప్పొచ్చు ఏ డేట్లో ట్రయల్స్కి రావాలనేది. ఇక తర్వాత చూసుకుంటే జనవరి 20 లేదా 21వ తేదీన ముంబైలోని సెలక్షన్ ట్రయల్స్కి పిలుస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ తర్వాత మోస్ట్ లైక్లీ ఫిబ్రవరి 11వ తేదీన ఆప్షన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆప్షన్ విషయానికి వస్తే సేమ్ IPL ఆప్షన్లానే ఉంటుంది. బట్ ఇక్కడ పర్స్ వాల్యూస్ చాలా తక్కువ. అంటే ఒక్కో టీంకు ₹1 కోటి పర్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. అండ్ ప్లేయర్స్ యొక్క బేస్ ప్రైస్ 3 లక్షల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం బ్లూ టికెట్ తెచ్చుకున్న 350 మంది ప్లేయర్స్కి ఆప్షన్ నిర్వహిస్తారు. అంటే ఆప్షన్లో అన్ని ఫ్రాంచైజీలు కలిసి కేవలం 96 మంది ప్లేయర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ లీగ్లో ఒక టీం యొక్క స్క్వాడ్ సైజ్ మాక్సిమం 16 ఉండేటట్టు సెట్ చేశారు. అంటే ఒక ఫ్రాంచైజ్ 16 మంది ఆటగాళ్ళని మాత్రమే కొనుగోలు చేయగలదు. అలాగే వీళ్ళతో పాటు 6 స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. అంటే హెడ్ కోచ్ అని, బౌలింగ్ కోచ్ అని, ఫీల్డింగ్ కోచ్ అని ఇలా మిగతా వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా ఒక ఫ్రాంచైజ్ 16 మంది ప్లేయర్స్తో పాటు 6 సపోర్టింగ్ స్టాఫ్ని తమ దగ్గర పెట్టుకోవచ్చు. ఇక ఆప్షన్ ముగిసిన తర్వాత కంప్లీట్ షెడ్యూల్ ఇస్తారు. అంటే ఏ మ్యాచ్ ఏ రోజు ఏ గ్రౌండ్లో ఆడబోతున్నారనే దానిపై క్లారిటీ ఇస్తారు. అండ్ దెన్ మార్చి 2వ తేదీ నుండి ఒరిజినల్ లీగ్ స్టార్ట్ అవుతుంది. సో T10 ఫార్మాట్లో జరగబోయే ISPL లీగ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.